మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 ఆగస్టు నెలలో మరి సింహరాశికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్, గడిచిన రోజులు, నడుస్తున్నటువంటి ఇబ్బందులు లేదా ప్లస్సులు, దీని తర్వాత రాబోయే మంచి చెడు విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశి అనగానే మనకు ముఖ్యంగా గుర్తు వచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే ఈ యొక్క మఖా నక్షత్రము ఎంతటి అలగడం అంటే వీరికి అలగడం బాగా మఖా నక్షత్రం వారికి. చూద్దాం అన్నీ ఈ సింహరాశికి సంబంధించినటువంటి గుణగణాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, దీని తర్వాత ఉత్తర 1వ పాదము మనకు ఈ యొక్క సింహరాశికి చెప్పబడుతుంది. మరి ఇట్టి సింహరాశి వారికి సంబంధించినటువంటి గుణగణాలు కానీ మరి ఇవన్నీ విషయాలు ఒకసారి చెప్పినా కనుక చూద్దాం. సూర్యుడు ఈ యొక్క రాశికి అధిపతి. సో ఎంతో ధర్మము కలిగినటువంటి వారు, అదేవిధంగా సత్యగుణము కలిగినటువంటి వారు. మరి ఈ యొక్క సింహరాశి వారికి ఎట్లా అంటే బయటికి ఏర్పడని కుళ్ళు ఉంటుంది మనసులో. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నిజం. ఎవరైనా మన ముందు చక్కటి బట్టలు వేసుకొని కనబడినా, మనకంటే గొప్ప కారులో వాడు కనబడినా మనం ఓర్చుకోలేని పరిస్థితి ఉంటుంది సింహరాశి వారికి. మళ్ళీ బయటికి బాగుపడితేనే బాగుంటుంది, చాలా సంతోషం నువ్వు బాగుపడ్డట్టు అని మాట్లాడతారు. లోపల ఉండేటువంటి కుళ్ళు లోపల ఉంటుంది. ఈ విషయం గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తారు. అవునా, వీడికి ఎక్కడిది ఇంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందంటావు, వీడి కారు ఎక్కడి నుంచి కొన్నాడు, వీడి ల్యాండ్ ఎక్కడి నుంచి కొన్నాడు, ఇగో ఇలాంటి విషయాలు వేరే వారి ద్వారా రాబట్టుకుంటారు. ఇట్లా ఉంటుంది వాస్తవానికి. కానీ ఎవరు ఇది కాదు అని చెప్పి అంటారు. కానీ మరి సహాయ గుణం అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా దాన ధర్మానికి సంబంధించిన విషయంలో కూడా వెనుకాడరు. ఏదన్నా ఉంటే వీరికి ఎప్పుడూ చుట్టూ నలుగురు ఉండాలి. సింగిల్ వీరితో పెద్దగా అనిపించదు. అంటే ఈ వెనుక డప్పు కొడుతుండాలి వీరికి. 2-3 ఖచ్చితంగా కూడా అన్నా నువ్వు సూపర్, అన్నా నువ్వు గ్రేట్ అనే విధంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజు, ఇది రాజుకునే లక్షణం ఏంటిది? నక్కలు కానీ, తోడేళ్ళు కానీ, ఇంకా ఉండేటువంటి జంతువులన్నీ కూడా రాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా ఇది ఇట్లా, ఓ రాజా వాడట్లా, ఓ రాజా వీడిట్లా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఈ సింహం ఏమిటి? శిక్షణ అమలుపరుస్తూ ఉంటుంది ఎట్లాగో అడవిలో. సో వీరికి కూడా ఈ యొక్క ఏమైనా పంచాయతీలు కానీ, లైక్ ఏమైనా సెటిల్మెంట్స్ కానీ, ఇలాంటివి కొన్ని పట్ల వీరికి వ్యామోహం అధికంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి దాంట్లో వీరు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా సింహలగ్నము, సింహరాశి చక్కని ఓజో దాతవు, అదేవిధంగా అందమైనటువంటి దేహ నిర్మాణము ఉండేటువంటి వారు. ఈ రాశి వారికి తమ కోపానికి పశ్చాత్తాపడతారు. అంటే వీరికి ఉండేటువంటి కోపం ఏదైతే ఉందో, ఇప్పుడు కోపంగా ఒక మాట అన్నారనుకోండి, మళ్ళీ రేపు లేదు ఎల్లుండి అయ్యో ఎందుకన్నాను, తప్పైందే అని వీరే మనసులో బాధపడతారు. పశ్చాత్తాపం అంటారు. సో ఎదుటివారు తప్పు ఒప్పుకుంటే క్షమిస్తారు. ఎదుటివారు కనుక నేను ఈ తప్పు చేశాను, నాది ఇది పరిస్థితి, నేను ఇట్లా అని చెప్పి ఏదైనా చెప్తే తప్పకుండా తప్పును ఓకే యాక్సెప్టెడ్ అంటారు. వీరితో తప్పు చెప్పకుండా ఎవరితో పక్కన వారితో చెప్పడం కానీ, వారితో వీరికి మాటలు సంప్రదింపు జరిపిస్తే మాత్రం ఒప్పుకోరు. అదేవిధంగా కష్ట నష్టాలకు ఓర్చి రక్షిస్తారు. ఇతరుల వస్తువులను తీసుకోరు. నిరంతర కృషిశీలురు వీరు. ఇతరుల ప్రశంసలు పొగడ్తలకు లొంగి శ్రమకు వెనుదీయక సహకరిస్తారు. అదేవిధంగా క్లిష్ట సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. స్వాతంత్రంగా జీవించడానికి మాత్రమే వీరు ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా కూడా వీరు ఒక్కరే ఉండాలి. సో సుప్రసిద్ధ రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా సైనికోద్యోగులు కానీ, న్యాయశాఖకు చెందినటువంటి వారు కానీ, అదేవిధంగా ఎక్కువ మంది ఉంటారట. కొత్త విషయాలను కనిపెట్టగలిగినటువంటి నేర్పు కలిగినటువంటి వారు, దైవభక్తి
పరమార్థ చింతన ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. మరి ఇట్టి సింహరాశి వారు ఎక్కువగా వస్త్ర వ్యాపారాలు కావచ్చును, అదేవిధంగా డాక్టర్లు, అధికారులు, ఔషధ వ్యాపారులు, ఎగుమతి దిగుమతులు, సెక్యులేషన్ వ్యాపారాలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, రాజకీయ నాయకులు, సంఘ నాయకులు, యూనియన్ లీడర్సు, ధర్మకర్తలు, కుల పెద్దలు మొదలగినటువంటి వారిని సుమారుగా సూచిస్తూ ఉంటుంది మనకు ఈ యొక్క సింహరాశి వారికి. ఇక ఇంకా చాలా విషయాలు సింహరాశి వారికి సంబంధించి ఈ మకా నక్షత్రానికి, పుబ్బా నక్షత్రం వారికి ఎక్కువగా పుబ్బా నక్షత్రం వారికి ఎదుగుదల అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఫుడ్ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్ కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి మరి ఈ ఆగస్టు నెలలో ఒక్కసారి వారి ప్రిడిక్షన్ చూసుకుంటే గత 2022 ఆగస్టు నుండి కూడా కొందరికి బాగుంది, కొందరికి బాగాలేదు. ఎందుకు అంటే వారి వారి జాతకరీత్యా మంచి మంచి దశలు కానీ లేదా వీరి పేరు రీత్యా కానీ ఇప్పుడు మామీము అక్షరాలు టా అక్షరాలతో ఉంటుంది ఈ సింహరాశి. దీనికి సంబంధించి ఎవరైతే ఈ పేర్లతో కలిగినటువంటి వారు కాకుండా సింహరాశి వారు అయ్యుండి ఏ రమేషో, ఏ సురేషో, ఏ నరేషో అయితే వీరికి వేరే రకంగా బాగుంటుంది గోచార రీత్యా. అంటే చెప్తున్న ఉదాహరణ కనుక ఈ సింహరాశి వారు నిజంగా జన్మనామం, వీరు వ్యవహారిక నామం అంత కరెక్ట్గానే ఉంది అనుకుంటే వీరికి ఏం జరుగుతుంది? ఎవరో ఒక అమ్మాయి పరిచయం కావాలి నేను చెప్పిన సమయంలో, లేదా అబ్బాయి పరిచయం కావాలి. వారి వల్ల ఈ గత 6 నెలల నుండి మళ్ళీ వేరే సమస్యలు ఎదుర్కొంటూ ఉండాలి. మన కంపెనీ కానీ మన ఫ్యాక్టరీ కానీ ఎంతో అద్భుతంగా ఒక వెలిగినటువంటిది ఏకదం బ్లాక్లో బారేయడం కానీ, ఇన్కమ్ ఆగిపోవడం కానీ, ఐటీ రిలేటెడ్ కానీ, పై అధికారుల నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ మనకు గోచరిస్తున్నాయి. అదేవిధంగా చిన్న చిన్న ఆపదలు, సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి థాట్స్ రావడము, అదేవిధంగా కొంత పేరు నాశనం అవ్వడము, అసలు మనం చేయకూడని, అంటే అసలే ఇది సింహము నక్క దగ్గరికి పోయి తలకాయ దించుకొని ఉంటుందా, అలా తలకాయ దించుకొని ఉండాల్సినటువంటి రోజులు కూడా మీరు గమనించుకొని చూడండి ఒకసారి లాస్ట్. ఇక అదేవిధంగా కొంత నేరారోపణ, అంటే ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు నేరం ఒప్పుకోవడం కానీ, నేరారోపణ మీపై విధించడం కానీ, అదేవిధంగా శిక్ష ప్రాప్తి ఖచ్చితంగా ఇంట్లో భార్య దగ్గరైనా, భర్త దగ్గరైనా, లేదా బయట సమాజంలో అయినా, ఇంకెక్కడైనా కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఉంటాయి. జాగ్రత్త. వివాహం కాని వారికి ఈ ఆగస్టు సెప్టెంబర్లో వివాహ యోగము, దీంతో పాటుగా చిన్న చిన్న అవమానాలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క సింహరాశి వారు. ఇంకను సింహరాశి వారికి మానసిక వ్యాకులత, పాపకార్య చరణ, అంటే ఏవో కొంత పాపమైనా చేసి డబ్బును సంపాదించాలని కానీ, లేదా చేయరాని తప్పులు చేయడం కానీ కనబడుతుంది. జాగ్రత్త. ఉద్యోగ నష్టము, వ్యవహార నాశనము గోచరిస్తుంది ఇట్టి సింహరాశి వారికి. సో చాలా అంటే చాలా జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. దీంతో పాటుగా ధనము నీటి రూపకంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రమాద సూచనలు, కొంతమేర విచారము, వ్యయ ప్రయాస, శ్రమ అధికంగా చేయవలసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్త. అదేవిధంగా కొన్ని పనులలో కొన్ని లాభాలు గోచరిస్తున్నాయి ఆగస్టులో. దీంతో పాటుగా చక్కటి కీర్తి, తేజోవృద్ధి, బల సంపన్నత, ఏదో ఒక విషయమై విజయప్రాప్తి దక్కబోతున్నది. అద్భుతమైనటువంటి పదవి మిమ్మల్ని వరించబోతూ ఉన్నది. సో ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాలు కానీ, ఏమైనా కాంట్రాక్ట్లో ఉండేటువంటి వారికి పర్మనెంట్ కావాలి అని అనుకునేటువంటి వారు కానీ, ఇలా కొన్ని విషయాలకు సంబంధించినటువంటి వారికి ఎంతో శుభము గోచరిస్తుంది అనే విషయాన్ని గమనించుకోండి. మరింత సమాచారము మీ యొక్క వ్యక్తిగత జీవితానికై తప్పకుండా సంప్రదించండి. మీ జీవితంలో జరిగిన సంఘటనలు, జరుగుతున్నటువంటి మంచి చెడు విషయాలు, జరగబోయేటువంటి కొంత చెడు విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ మురళీధర్ శర్మ. ఆల్ ది బెస్ట్.